ఏం జరుగుతుంది? ప్రభుత్వం నెలకు 9,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదు. రైతు వేదికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని రూ. 9,000. ఇప్పటివరకు నయా పైసా ఇవ్వాలి. ఇప్పటి వరకు 37 నెలలకు సంబంధించి 85 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయట. 37 నెలలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడం, కిటికీలు తలుపులు విరిగిపోవడంతో అడవి జంతువులకు నివాసంగా మారింది. వేదికలను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు సహాయకులు నియమిస్తే వాటి బాగోగులు చూసుకోవడానికే కాకుండా రైతులకు సలహాలు ఇచ్చేందుకు కూడా పనిచేస్తాయని ఏఈఓలు అంటారు. అయితే వీళ్ళకి ఏఈఓలు ఏమేమి పని చేయాలి? గ్రామాలలో భూముల సర్వేతో పాటు 2 పంటలకు సంబంధించిన కాలంలో రైతులు ఏ పంటలు ఎత్తురనే వివరాలు సంబంధిత వ్యవసాయ శాఖ పోర్టల్లో ఏఈఓలు నమోదు చేయాలి. దాని ప్రకారమే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది. రైతులకు అవసరమైన సలహాలు సూచనలు కూడా ప్రతి పంటకి ఇవ్వాలి. వాళ్ళు రైతు బీమా దరఖాస్తులు కూడా వీరే సేకరించాలి. 70 క్లస్టర్ల పరిధిలో 5,000 ఎకరాలకు పైగా ఉండడంతో ఏఈఓలు ఇబ్బంది పడుతున్నాడు. సో ఇన్ని రకాల పనులున్నాయి ఏఈఓలకి. ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించి 764 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేసి రైతు భరోసా, రైతు వేదికలకు సంబంధించి నెల ఇస్తా